నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు రేవతి। ముందుగా ముఖ్యాంశాలు। ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలు ఆర్ట్స్ కళాశాలలో రిసెప్షన్ కేంద్రం పరిశీలన। సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి నియామకం। శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తూర్పు గోదావరి జిల్లాకు అన్యాయం। మంది మహిళలతో భగవద్గీత పారాయణం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆర్యవేశ సేవా సంఘం అధ్యక్షుడు కొత్త కొండబాబు। తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ తరలించేందుకు నగరంలో ఆర్ట్స్ కళాశాలలో రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు। మంగళవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల, ఎస్కేవిటి డిగ్రీ కళాశాలను డిఆర్ఓ, ఆర్డీఓలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియజేస్తూ జిల్లా పరిధిలో మొత్తం 20 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ప్రతి మండలం ఒక్కొక్కటి చొప్పున రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్, ఎన్నికల సిబ్బంది స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి డిసెంబర్ 4వ తేదీన బయలుదేరి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందన్నారు। ఇప్పటికే ప్రతి పోలింగ్ స్టేషన్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు। కలెక్టర్ వెంట డిఆర్ఓ టి శ్రీరామచంద్రమూర్తి, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు। అంటే అలా వాళ్ళకి లిఫ్ట్ చేసేసి మనము క్లోజ్ చేసేసి అప్పుడు అది సిస్టమ్ సో మీరు అగైన్ పాండాల్ సరే మన ఉత్తానికి మొబైల్ మెయిన్ పడతారు సో 20 కాబట్టి 20 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ఎమర్జెన్సీ నాటి పాలనను తలపిస్తోందని మాజీ ఎంపీ మార్గాని భరతరాం అన్నారు। సోమవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు। గతంలో రెడ్ బుక్ పట్టుకుని ఎవరిని వదిలేది లేదని లోకేష్ ఎన్నో అవాకులు చెవాకులు మాట్లాడలేదా అని ప్రశ్నించారు। ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాట తీస్తాను నార తీస్తాను అనలేదా అని పేర్కొన్నారు। ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక డిక్టేటర్షిప్లో ఉన్నామా అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు। 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అప్పటి ఎన్నికల్లో 50% ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు। వైఎస్ జగన్ సైకో జగన్ అంటూ ఎన్నోసార్లు మాట్లాడారని, మీపై ఎన్ని కేసులు పెట్టాలని అన్నారు। టీడీపీ అఫీషియల్ పేజెస్లో గత ప్రభుత్వంపై అబద్ధపు రాతలు రాశారని పేర్కొన్నారు। ఎన్ని కేసులు పెడతారో చూస్తామని పేర్కొన్నారు। ప్రజల పక్షాన నిలబడి గొంతుగా విప్పుతామని అన్నారు। మూలగొయ్యిలో యువకుడిపై దాడి చేశారని, ప్రత్యక్షంగా వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు। అయినా పోలీసుల వద్ద నుంచి స్పందన లేదన్నారు। మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేక నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనలో ఉన్నట్టుందని అన్నారు। ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తోందని అన్నారు। సోషల్ మీడియాపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం అని హెచ్చరించారు। సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి ఏ కోర్టులో హాజరుపరుస్తున్నారో కూడా తెలియడం లేదని అన్నారు। దొరకట్లేదు ఎమ్మెల్యేలు, ప్రతి ఎమ్మెల్యేలకి వాటాలు పేపర్లో గోదావరి ఏదైతే బ్రిడ్జ్ ఉందో శాండ్ దోచేస్తున్నారని ఈనాడు పేపర్లో రాశారు। అక్కడ మళ్ళీ బ్రిడ్జికి దాన్ని తొంగలోకి తొక్కి మొత్తం అంతా కూడా శాండ్ తీస్తా ఉన్నారు। అది వాస్తవం కాదా? ఇప్పుడు కొత్తగా ఒక బ్రిడ్జ్ దగ్గర స్తంభాల దగ్గర మొత్తం శాండ్ అంతా తీసేస్తా ఉన్నారు। ఇంకా మొత్తం అంతా లూటీ। మరి ఈవీఎం ఎమ్మెల్యే ప్రమేయంతో జరుగుతూ ఉంది। మరి ఇది వాస్తవం కాదా? మీ ఈనాడు పేపర్లలో రాస్తే మరి వాళ్ళపైన ఏం కేసులు కట్టారండి? నేను తీసుకుని వచ్చి నేను ప్రశ్నిస్తా ఉంటే నా పైన కూడా కేసులు పెడతాం। పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, మేము రెడీగానే ఉన్నాం। మీరు ఏదో లీక్లు ఇచ్చుకుంటున్నారు కదా, అరెస్టులు చేస్తామని అరెస్టులు చేయండి, రెడీగా ఉన్నాం। మేము మీరు
ఏదైతే సూపర్ 6 సూపర్ 7లో హామీలు ఇచ్చారో దాని గురించి మేము లేవనెత్తుతా ఉంటే మీరు ఇప్పుడు దాకా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటింది, 5 నెలలు కావస్తా ఉంది. మీరు ఏ హామీ నిలబెట్టుకున్నారు? ప్రజలకి మీరు పక్షాన నుంచుంటున్నారా? ఖచ్చితంగా ప్రతిపక్షం అన్నప్పుడు మేము ప్రజల పక్షాన నుంచుని గొంతెత్తుతామండి. తప్పే ఉందండి ఇందులో? మీరు సూపర్ 6 హామీలు అన్నారు, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, అమ్మఒడి మేము గతంలో టైంకి జగనన్న డబ్బులు ఇచ్చేవాడు, మీరేదో తల్లికి వందనం అన్నారు, ఎక్కడ ఇస్తా ఉన్నారు? ప్రతి తల్లికి ఇస్తా అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు, మీరు ఇవ్వలేదు కదా. దాని గురించి మేము గొంతెత్తుతుంటే ఏం తప్పు ఉందండి? ఇప్పుడు కాలేజ్ పిల్లలు అందరూ కూడా డిగ్రీలకు కానీ లేకపోతే ఇంజనీరింగ్లకు కానీ వివిధ కాలేజీల్లో ఆల్రెడీ వాళ్ళు రన్నింగ్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది. మరి వాళ్ళకి ఫీజులు కట్టాలి. గతంలో విద్యా దీవెన, వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు, విడతల వారీగా ఇచ్చేవారు. మరి మీరు ఎందుకు చేయట్లేదు? దాని గురించి ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? అధికార పక్షము తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, సోషల్ మీడియా వారియర్స్. సోషల్ మీడియా వారియర్స్ అని కూడా కాదు, సోషల్ మీడియా అంటే ప్రజల వాక్, అంటే వాక్ స్వాతంత్రం. అంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వము ప్రజల యొక్క వాక్ స్వాతంత్రాన్ని హననం చేస్తున్నారా అని అడుగుతున్నారు. సోషల్ మీడియా అంటే ఏంటండి? ప్రజల మీడియా. అంటే ప్రజలు మాట్లాడుకునే పరిస్థితులు ఏం జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జనరల్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి అన్నట్ల హ్యాండిల్స్లో పెడతా ఉంటారు. మామూలు కామన్ ప్రజలను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి కామన్ ప్రజలు జనరల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చాలా మంది మాట్లాడతారు. అంటే ప్రభుత్వం చేసే తప్పిదాల గురించి మాట్లాడకూడదా అని అడుగుతాం. ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలన? ఎమర్జెన్సీ పాలన తలపించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటారు. లేకపోతే ఇదేమన్నా డిక్టేటర్షిప్? ఇదేమన్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం? అంటే వాక్ స్వాతంత్రం లేదా? రాజ్యాంగం ఇచ్చిన హక్కులని కాలరాసే కార్యక్రమం చేస్తా ఉన్నారా అని అడుగుతాం. అసలు నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఎన్ని రకాలుగా గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నెన్ని మాటలు అన్నారండి. అసలు లోకేష్ ఆయన అయితే డైరెక్ట్ గా రెడ్ బుక్ పట్టుకుని నేను నోట్ చేసుకుంటున్నాను, ఎవరిని వదలను, హట్రాయర్తో పరిగెట్టిస్తాను, ఈ మాటలు మాట్లాడు. ఈ వాస్తవం కాదా? మరి డిప్యూటీ సీఎం కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారు నార తీస్తాను, తాట తీస్తాను, మరి ఈ మాటలు మాట్లాడారు. ఈ వాస్తవం కాదా? సాక్షాత్తు దేశంలోనే గతంలో 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టి 50% ఓట్ షేర్ వచ్చింది. మరి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి సైకో జగన్ అని మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? మరి మిమ్మల్ని అందరినీ ఏం చేయాలా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు మాట్లాడితే పుణ్యాత్ములు, ప్రజలు మాట్లాడితే పాపాత్ములనా? దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నా. అసలు మీరు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు చేసే దుష్ప్రచారం సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10% కూడా చేయరు. దుష్ప్రచారం అని కూడా కాదు, పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ ఆ రేంజ్ లో మీరు చేస్తారు. మీ అఫీషియల్ పేజెస్ లోనే ఇంకా మీరు నోటుకు వచ్చిన మాటలు, అబద్ధపు రాతలు ఇవన్నీ కూడా మీ సోషల్ మీడియా అఫీషియల్ పేజెస్ లోనే పెట్టారు. మరి సాక్షాత్తు మీ ఈనాడు పేపర్లోను, ఆంధ్రజ్యోతి పేపర్లోను నేరుగా
ఎమ్మెల్యేలు బ్రాందీ షాపులు ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో అందులో వాటాలు అడుగుతున్నారని డైరెక్ట్ గా రాసిన సందర్భాలు. ఇవేమి మేమేమి చెప్పినవి కాదు కదా, మీ పేపర్లే. ఈనాడు, ఆంధ్రజ్యోతి. మరి అందులో రాసినప్పుడు మరి వాళ్ళపైన ఏం కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా. కాకినాడ జిల్లా జగ్గంపేట పవిత్ర కార్తీక మాసం ఏకాదశి పురస్కరించుకుని జగ్గంపేట శ్రీ రుక్మిణీ సమేత రాజగోపాల స్వామి ఆలయంలో యతిరాజ మండలి గోస్ట్ జగ్గంపేట శాఖ ఆధ్వర్యంలో 108 మంది మహిళలు భగవద్గీత పారాయణ నిర్వహించారు. ముందుగా జగ్గంపేట ఆర్యవేశ సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు, మాధురి రత్న ఆండాలు దంపతులచే జ్యోతి ప్రజ్వలన చేసి గీతా పారాయణ ప్రారంభించారు. ఉదయం నుండి భక్తుల ఆలయానికి పోటెత్తి దీపారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని ఏకాదశి పర్వదినం సందర్భంగా 108 మంది మహిళలచే భగవద్గీత పారాయణ నిర్వహించామని అన్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, మానేపల్లి బంగారాజు, కొత్త నాగపండు, ముమ్మిడి వరపు సురేష్, బండా రంగా, కొత్త చంద్రిక, బోండా సుభద్ర, మానేపల్లి స్వాతి, ధారాలక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. జగ్గంపేట గ్రామంలో వెంచేసినటువంటి రుక్మిణి సత్యభామ శ్రీ రాజగోపాల స్వామి దేవాలయంలో కృష్ణాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా మహిళల చేత భగవద్గీత పారాయణ మహిళల చేత ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని విశిష్టతని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ భగవద్గీత పారాయణ కూడా చెప్పడం జరుగుతుంది. నారాయణ అండి, మాది యతిరాజ మండలి గోస్ట్ అండి. ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాల స్వామి ఆలయంలో అంటే విష్ణువాలయంలో 108 మందితో భగవద్గీత పారాయణ చేయడానికి భగవత్ సంకల్పం జరిగిందండి. 108 మహిళలు పురుషులు కలిపి 108 మందితో భగవద్గీత చదువుతున్నాం. జై శ్రీమన్నారాయణ. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, మార్టిన్, అమర్ జవహ్బేగ్ ఇతారా తదితర జిల్లా ప్రముఖులు కొవ్వూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తూర్పుగోదావరి జిల్లాకు ఏ విధమైన కేటాయింపులు జరగలేదు. తూర్పుగోదావరి జిల్లాకు నిధులు కేటాయింపు జరగకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ చూడగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది.
ఏంటంటే ఎలక్షన్ ముందు ఈ ఎన్డీఏ కూటమి వారు ఇంటింటికి వెళ్ళి డబ్బులు కొట్టి సూపర్ సిక్స్ మీరు కోటేశ్వరులు అయిపోతారని చెప్పి ఇంటింటికి నిద్రలేపి చెప్పడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో మరి ఏమాత్రం కూడా సూపర్ 6 పథకాలకు అలాట్మెంట్ చేయలేదు. ఈ సూపర్ 6 పథకాలు కూడా 5 నెలలు అయింది. ఈవేళ వరకు మొన్న దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు ఒకటే అమలు చేశారు. మరి మిగతా ఉన్నటువంటి ఈ సూపర్ 6లో అమ్మఒడి కానివ్వండి, అలాగే విద్యాదీవెన కానివ్వండి, లేకపోతే ఈ రైతు భరోసా కానివ్వండి, నిరుద్యోగ వృద్ధి కానివ్వండి, ఏది ఒకటి కూడా అమలు చేయలేదు. రైతు భరోసా కానివ్వండి, కేవలం 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు. దానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 2,358 కోట్లు. కానీ ప్రజల మీద కరెంటు విద్యుత్ రూపేణా 11,000 ప్లస్ 6,000 17,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రజల మీద భారం పోవడం జరిగింది. అంటే అడ్జస్ట్మెంట్ అని ఒకటి, సబ్సిడీలు అని ఒకటి, అలాగా 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద అదనంగా భారం మోపారు. అంతేకాకుండా మరి గత ప్రభుత్వంలో 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆ మెడికల్ కాలేజీల డెవలప్మెంట్కి 1 రూపాయి కూడా కేటాయించలేదు. అసలు ఈ మెడికల్ కాలేజీలు ఉంచుతారా, మెడికల్ కాలేజీలు ఎత్తేస్తారా ఏంటి అనేది కూడా వారు ఏమాత్రం కూడా బడ్జెట్లో దీనికి కేటాయింపులు ఏమి జరపలేదు. కేవలం వైద్య యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని పేరు రాజశేఖర రెడ్డి పేరు తీసి మళ్ళీ ఎన్టీ రామారావు పేరు పెట్టారు. అది ఒకటే చేశారు తప్ప మరి దానికి బడ్జెట్లో 16 మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి, అట్లా ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తాం, ఎంత కేటాయించలేదు. చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. 5 నెలలు పూర్తయింది. మరి రోడ్లు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రజలు ఎవరు కూడా ప్రయాణం చేయడానికి వీలు లేని విధంగా రోడ్లన్నీ ఉన్నాయి. మరి రోడ్లు మీరు వేస్తానన్నారు, అది ఎక్కడ వేశారు? అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా రోడ్లు మీరు ప్రారంభించారా, రోడ్లు వేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉచిత తీసుకున్నారు. రోజు డబ్బు కొట్టేస్తాడు ఉచిత ఇసుక. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో యూనిట్ 5,000కి తక్కువగా ఎక్కడ కూడా ఇసుక దొరకట్లేదు. ఈ ఎమ్మెల్యేలే కొన్ని ట్రాక్టర్లు పురమాయించుకుని ఆ ట్రాక్టర్ల ద్వారా ఈ ఇసుక అంతా కూడా దోసేసి బయటికి తీసుకెళ్ళి ఎక్కడ యార్డ్లో పెట్టుకుని వాళ్ళ బయట స్టేషన్స్కి అన్నిటికీ కూడా ఊర్లకి అన్నిటికీ అమ్ముకుంటారు. మరి ఈ రకమైనటువంటి దోపిడీ చేసి ఈ బడ్జెట్లో మరి అమరావతికి కూడా కేవలం 3,000 కోట్లు కేటాయించారు. 3,000 కేటాయితే 3,000 కోట్లతోటి అమరావతి ఏ రకంగా నిర్మితం అవుతుంది? ఈ రకంగా బడ్జెట్ అంతా కూడా ఏదో గారడి ప్రజల కళ్ళు తులుపు బడ్జెట్లా ఉంది, కానీ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ఏవి కాదు. మీరు కోరేది ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అలాగే బడ్జెట్లోనే ముందు ముఖ్యంగా ఏదైతే నువ్వు సూపర్ 6 అని చెప్పావో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా తక్షణం అమలు చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ని, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే మరి భారతమ్మ గారు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారు పిఎన్ రాఘవరెడ్డి గారు చాలా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టాడు. మామూలుగా కాదు. కన్నా ఆవిడ విజయమ్మ గారి మీద, శర్మిలమ్మ గారి మీద, అలాగే సునీతమ్మ గారి మీద, వాళ్ళందరి మీద కూడా అసభ్యకరమైన పోస్టులు. మన పోలీసులు అరెస్ట్ చేసి ఎన్ని పోస్టింగ్లు ఎందుకు పెట్టావు, నీకు మ్యాటర్ ఎక్కడది ఏంటంటే అవనీష్ రెడ్డి గారి పిఏ ఆయన చెప్పినట్టుగా డైరీలో రాసుకుని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చివ్వడండి. చెప్తే దాని ప్రకారం భారతమ్మ గారు పెట్టమన్న దాన్ని ఎలా పెట్టమంటే అలాగే నేను పోస్టింగ్లు పెట్టానని చెప్పి అతను పబ్లిక్గా మరి డిఐజీ ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ అవనీష్ రెడ్డి అనేవాడు మరి కేవలం విజయమ్మ గారి మీద, వైఎస్ శర్మిల గారి మీద, సునీత గారి మీద, వీళ్ళందరి మీద, అంత ఫ్యామిలీ మెంబర్స్ మీద అంత అసహ్యంగా ఈ రకమైన పోస్టింగ్ పెట్టింగ్ చేసేవాడు దుర్మార్గుడు ఎవడో ఉంటాడు. మరి జగన్కి అన్నీ తెలుసు, వాళ్ళ ఆవిడ ఎన్ని చేయొద్దని కూడా తెలుసు. ఏనాడు కూడా భారతమ్మను మందలించలేదు అతను. వాళ్ళ ఆవిడ అలా చేయించినప్పుడు మందలించవలసిన బాధ్యత భర్తగా అతను మీద ఉంది. అయినా అతను ఏ రకంగానూ కూడా మరి ఆ అమ్మాయిని మందలించడం కానీ ఆఫ్ చేయడం కూడా చేయలేదు. అందరికీ తెలుసు ఈవేళ వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఎవరు చేయించారనేది అందరికీ తెలుసు. ఈవేళ వరకు కూడా మరి అవనీష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వారు ఈ ఎవరైతే మన లోకేష్ గారు ఎర్ర పుస్తకం చేతులెట్టు తిరిగాడు. ఆ ఎర్ర పుస్తకం కాస్త మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎర్రకాలంలో పుట్టుకుపోయింది అనుకుంటాను. ఎందుకంటే ఎర్ర పుస్తకం ఓపెన్ చేయట్లేదు అతను.
అందు గురించి మరి వివేకానంద రెడ్డి మీద సొంత బాబాయిని హత్య చేశారు. ఎవరు చేశారో తెలుసు. 5 సంవత్సరాలు డ్రాగన్ చేశాడు కానీ అరెస్టులు చేయలేదు. ఏంటి ఇది అసలు? ఈ రకంగా ఉంటే మరి పోనీ వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళే చెప్పారు అవినేష్ రెడ్డి చేయించాడు, వీళ్ళు చేయించారు అని చెప్పి తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబాలు చెప్పారు. ఎందుకు అతను అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఈ కేసుల్లో ఏదైతే సోషల్ మీడియాలో విజయమ్మ గారి మీద, వైఎస్ శర్మిల గారి మీద, అలాగే మన సునీత గారి మీద తప్పుడు పోస్టింగ్లు పెట్టాడు ఫ్యామిలీస్ మెంబర్స్ మీద, ఈ అవినేష్ రెడ్డిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి అతని మీద కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికలు, ఆర్ట్స్ కళాశాలలో రిసెప్షన్ కేంద్రం పరిశీలన, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి నియామకం. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తూర్పు గోదావరి జిల్లాకు అన్యాయం. మంది మహిళలతో భగవద్గీత పారాయణం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆర్యవేశ సేవా సంఘం అధ్యక్షుడు కొత్త కొండబాబు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.